ఆగండి ఆగండి, ఒకసారి అయితే వీడియో చూడండి. మీకు మీ అమ్మమ్మ గుర్తున్నారా? మీ తాతయ్య గుర్తున్నారా? అదేనండి, ఎప్పుడెప్పుడు స్కూల్కి సెలవులు ఇస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా, అమ్మమ్మ వాళ్ళ ఇంటి టెర్రస్ పైన పడుకుందామా, అమ్మమ్మ చెప్పే స్టోరీలు, ఆమె పెట్టే స్నాక్స్, అప్పుడప్పుడు పోపు డబ్బాల్లో బియ్యం బస్తాల్లో దాచుకొని ఇచ్చే డబ్బులు, ఇవన్నీ గుర్తున్నాయా ఫ్రెండ్స్? సో అమ్మమ్మ చేసే గారెలు, భక్ష్యాలు ఇవన్నీ గుర్తున్నాయా? నాకైతే గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇప్పుడైతే మొబైల్కి ఉండి సిటీలలో ఉండి వాళ్ళకి దూరమై చాలామంది అయితే ఉండుంటారు. హాస్టల్లో ఉండే వాళ్ళు చాలామంది ఇంటిని అయితే మిస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే, పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే మనం చిన్నపిల్లలము. ఒకసారి వాళ్ళు వెళ్ళిపోతే ఒకసారి అయితే ఆలోచించండి ఫ్రెండ్స్. మా తాతయ్య అయితే రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయారు, రీసెంట్గా చనిపోయారు నా మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే. సో మా అమ్మమ్మ అయితే ఉంది. ఆమె త్యాగస్థాలు, ఆమె చేసే పనులు, ఆమె చేసే మాటలు భలే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే గుర్తు చేసుకోండి. ఇప్పుడైతే మొబైల్ నుండి పెద్దవాళ్ళకి చాలామంది దూరం అయి ఉంటారు. ఒక్కసారి వాళ్ళతో అయితే మాట్లాడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీ అమ్మమ్మకి, తాతయ్యకి, లేదంటే నాన్నమ్మకి, అబ్బకి ఫోన్ చేసి మాట్లాడండి. ఎలా ఉన్నారని మాట్లాడండి. మన అమ్మ కంటే ఎక్కువ మనల్ని మన అమ్మమ్మనే బాగా చూసుకుంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి నిజమైతే. మీకు చిన్నప్పుడు మీ అమ్మ కంటే మీ అమ్మమ్మ దగ్గర ఎక్కువ బాగా పెరిగింటారు. ఆమెతోనే చాలా ఎక్కువ మెమొరీస్ అనేది ఉంటాయి. సో వాళ్ళు పోయిన తర్వాత మనము వాళ్ళ గురించి ఎంత తలుచుకొని బాధపడిన కూడా వేస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పిందే చెప్తుంటారు అని చెప్పి అరుస్తూ ఉంటారు, ఎట్లా అంటే అలా మాట్లాడుతుంటారు. అలాగైతే చేయకండి ఫ్రెండ్స్. వాళ్ళు ఉన్నప్పుడే మన విలువ అనేది ఉంటుంది. సో నాకైతే మా అమ్మమ్మ చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా పింఛన్ డబ్బులు ఇస్తుంది మా అమ్మమ్మ నాకు దాచిపెట్టి. మరి మీకు కూడా అలాంటి అమ్మమ్మ ఉందా? కామెంట్ చేయండి. లవ్ యూ అమ్మమ్మ అని ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి ఫోన్ చేసి అయితే మాట్లాడండి. వాళ్ళు చనిపోయిన తర్వాత మనకైతే రాదు. వాళ్ళతో ఒక ఫోటో దిగండి, లేదంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలియకుండా రికార్డింగ్ చేసుకోండి, వీడియో తీసుకోండి. అవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీ అమ్మమ్మ తాతయ్యతో అయితే మాట్లాడండి. సెలవులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఊరికి వెళ్ళండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇది ఒకటైతే నేను చెప్తాను. సో ప్లీజ్.